హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకుందాం. అండ్ రేపటి గురించి మాట్లాడుకుంటే మార్కెట్ అనేది ఈ పింక్ లైన్ ని క్రాస్ అయ్యేంత వరకు అండ్ అవర్లీ టైం ఫ్రేమ్ లో చాలా బెటర్ గా కనిపిస్తుంది. మార్కెట్ అనేది ఏదైతే ఎల్లో లైన్ ఉందో అండ్ పింక్ లైన్ టూ సపోర్ట్స్ ని ఈ సపోర్ట్ ని బ్రేక్ చెయ్యనంత వరకు మార్కెట్ లో బేరిష్ మూమెంటం అనేది ఉండదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్కెట్లో ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే బేరిష్ మూమెంటంకి రెడీ అయ్యిందని అర్థం చేసుకోండి. లేకపోతే మార్కెట్లో రేపు ఈ లెవెల్ని కొంచెం రెస్పెక్ట్ చేస్తూ ఇక్కడ నుంచి ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయినా అవ్వాలి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, రేపు కూడా ఇలానే ఇంకో విక్ అయినా ఫామ్ అయిపోవాలి. సెకండ్ థింగ్. థర్డ్ థింగ్, మార్కెట్ అనేది ఈ లెవెల్ని బ్రేక్ చేయకుండా ఇక్కడ నుంచి మళ్ళీ ఒక రెడ్ క్యాండిల్ అయినా పడిపోవాలి. 3 థింగ్స్ అనేవి జరగాలి. కానీ హై ప్రాబబిలిటీ మార్కెట్ ఈ లెవెల్ని బ్రేక్ చేయనంత వరకు మనం బేరిష్ గా చూడాల్సిన అవసరం లేదు. మార్కెట్ ఇక్కడ ట్రెండ్ అనేది బుల్లిష్ ట్రెండ్ కనిపిస్తా ఉంది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు మార్కెట్ లో రేపు ఎటువైపు మూవ్ వెళ్ళొచ్చు అన్నది. అండ్ బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడుకుంటే బ్యాంక్ నిఫ్టీలో మనకి ఈ లెవెల్ నిన్నను రెస్పెక్ట్ చేసింది, ఈ రోజు రెస్పెక్ట్ చేసింది. అంటే ఈ లెవెల్ బ్రేక్ అయ్యేంత వరకు మనం బేరిష్ మూవ్ చూడాల్సిన అవసరం లేదు. 2 రోజులు కూడా మనం అనుకున్నట్టుగా విక్లే ఫామ్ చేశాయి. నేను విక్లు ఫామ్ చేస్తాయని చెప్పాను. కావాలంటే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి. రేపు మార్కెట్ లో ఇక్కడ నుంచి ఈ ప్యాటర్న్ ఆధారంగా చూసినట్లయితే ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి. అలా జరగకపోతే సేమ్ దీంట్లో కూడా ఈ లెవెల్ ని బ్రేక్ చేయకుండా మార్కెట్ అనేది ఈ లెవెల్ ని బ్రేక్ చేస్తే రెడ్ క్యాండిల్ అయినా ఫామ్ అవ్వాలి పెద్దది, ఆర్ కన్సోలిడేషన్ అయినా ఉండిపోవాలి. సేమ్ ఇలాంటిదే ఇంకో క్యాండిల్ అయినా ఫామ్ చేయాలి. మార్కెట్ లో ఎప్పుడు ఏం జరుగుద్దో మనం చెప్పలేం కాబట్టి వన్స్ ఈ లెవెల్ ని బ్రేక్ చేసినట్లయితే బేరిష్ మూమెంటం కూడా అదే స్పీడ్ గా వచ్చే అవకాశం ఉంటుంది. రేపు ఫస్ట్ అప్ మూవ్ చూపించాలి పెద్ద క్యాండిల్ తో, ఆర్ ఈ లెవెల్ ని బ్రేక్ చేస్తే డౌన్ మూవ్ పెద్ద క్యాండిల్ తో చూపించాలి, ఆర్ ఈ లెవెల్లోనే కన్సోలిడేషన్ అయినా ఉండిపోవాలి. ఈ లెవెల్స్ ఆధారంగా ఆపర్చునిటీ ఉంటే మీరు యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ గా అనిపించినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.